వెల్కమ్ టు B1 న్యూస్ తెలంగాణ. ముందుగా B1 న్యూస్ ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పెద్ద హనుమాన్లో హనుమాన్ జయంతి వేడుకలు, అన్నదాన కార్యక్రమాల్లో వేలాది మంది పాల్గొనడం విశేషం. బైన్సాలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోని విద్యార్థి శక్తి హనుమాన్ మందిరంలో హనుమాన్ జయంతి ఉత్సవం. ఓలా గ్రామంలో వాసరి శ్రీ సరస్వతి శిశు మందిరంలో హనుమాన్ జన్మోత్సవం. శ్రీ హనుమాన్ జన్మోత్సవాన్ని బైన్సాలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోని శ్రీ విద్యార్థి శక్తి హనుమాన్ మందిర్ విద్యార్థులు, అధ్యాపకుల సహకారంతో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీ హనుమాన్ జన్మోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్న విద్యార్థి శక్తి హనుమాన్ మందిర్ భక్తి సంద్రంలో మునిగిన బైన్సా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హనుమాన్ జయంతి సందర్భంగా అన్నప్రసాద వితరణ, విద్యార్థులు, అధ్యాపకులతో సహకారం. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జన్మోత్సవం, హిందూ బంధువులకు శుభాకాంక్షలు తెలిపిన గోపాల్ సూత్రవే. శ్రీ విద్యార్థి శక్తి హనుమాన్ మందిర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బైన్సా ప్రాంగణంలో హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా పూజలు, ప్రత్యేక హోమాలు మరియు అన్నదాన ప్రసాద వితరణ జరిగింది. ఏమైంది? శ్రీ విద్యార్థి శక్తి హనుమాన్ మందిర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బైన్సా ప్రాంగణంలో హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా పూజలు, ప్రత్యేక హోమాలు మరియు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో కాలేజ్ విద్యార్థులు, అధ్యాపకులు మరియు భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గోపాల్ సూత్రవే ముఖ్య అతిథిగా పాల్గొని సమస్త హిందూ బంధువులకు హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. భక్తులు హనుమంతుడిని ధ్యానిస్తూ అనంతరం ఆంజనేయ స్వామికి నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ హనుమాన్ జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో బోధన్లోని పెద్ద హనుమాన్ మందిరంలో ఘనంగా హోమాలు, అర్చనలు, అభిషేకాల కార్యక్రమాలతో వేలాది మంది భక్తుల నడుమ ఘనంగా నిర్వహించడం జరిగింది. హనుమాన్ జయంతి సందర్భంగా బోధన్ పట్టణంలోని ప్రముఖ పెద్ద హనుమాన్ మందిరం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుండి ఆలయంలో విశేష హోమాలు, అభిషేకాలు, అలంకరణ పూజలు నిర్వహించబడ్డాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుండే తరలి వచ్చారు. ఆధ్యాత్మికతతో కూడిన పూజ కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడింది. భక్తులకు అన్నప్రసాద పంపిణీ చేశారు. కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొని సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. హనుమాన్ భక్తుల భక్తి శ్రద్ధలతో ఆలయం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంది. స్వామివారి నామస్మరణతో, హనుమాన్ చాలీసా పారాయణాలతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించగా ప్రత్యేకమైన శోభ ఏర్పడింది. స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ కార్యక్రమ నిర్వహణలో చురుగ్గా పాల్గొన్నారు. హనుమాన్ జయంతి వేడుకలు భక్తులకు మానసికంగా ఒక కొత్త ఉల్లాసాన్ని ప్రసాదించాయని వారు భావిస్తున్నారు. ముందుగా భక్తులందరూ కూడా హనుమత్ జన్మోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కూడా మన బోధన పట్టణంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి హనుమత్ దేవాలయంలో ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని హనుమాన్ జన్మోత్సవం చేయడం మన ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సరంలో వచ్చేటువంటి చైత్ర పౌర్ణమి రోజున ఈ హనుమత్ జన్మోత్సవం చేసుకున్నాం మనమందరం కూడా. అయితే ప్రాతకాలంలోనే 4 గంటలకు సుప్రభాత సేవ, ఆ తర్వాత స్వామివారి యొక్క ధ్వజ ప్రతిష్టాపన, ఆ తర్వాత స్వామివారికి మహాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే స్వామివారికి సింధూర పూజ,
అలాగే మరి తామ్రపత్ర పూజ మహాన్యాసపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుతూ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మనమందరం కూడా ఇలాగే పండుగలను చక్కగా చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా తన వంతు సహాయం చేస్తూ అన్నదానానికి మరి అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. మరి అలాగే ఇక్కడ జరిగేటువంటి పరిసరాలలో కూడా అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి బోధన్ పట్టణంలో ఉన్నటువంటి మారుతి మందిరం మరి సర్వసభ్యులు మరి అధ్యక్షులు వారి యొక్క సహాయం చేసేటువంటి ప్రతి ఒక్క సభ్యులు కూడా ఇక్కడ సహాయ సహకారాలు అందించారు. అలాగే మరి మీడియా మిత్రులు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో మంది వీక్షిస్తారు. దానికి వీరి యొక్క నిదర్శనమే దానికి కారణమని నేను తెలియజేస్తున్నాను. కనుక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే పోలీసు బృందానికి, మున్సిపల్ సిబ్బందికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మరి ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి మన బోధన్ జడ్జ్ గారికి వారికి కూడా మేము చాలా ఆనందంగా వారు వచ్చినందుకు ఆనందం వ్యక్తపరుస్తున్నాము. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేశాము. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం ఉన్నటువంటి సహాయ సహకారాన్ని అందించినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా యొక్క దేవాలయం తరఫు నుంచి, అధ్యక్షుల వారి తరఫు నుంచి శ్రీ హనుమాన్ జన్మోత్సవాన్ని నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలో వాసర శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఈరోజు గురుకుల ఎగ్జామ్లో స్టేట్ ర్యాంక్ సాధించిన వారికి ఘనంగా సన్మానం. ముఖ్య అతిథిగా ఎంఈఓ ముత్తన్న మరియు వాడేగర్ లక్ష్మణ్, డి అనిల్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గజనన్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్స్, గ్రామ యువకులు మరియు పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేశారు. ముందు మాకు స్వయంగా భగవంతుడే మా పాఠశాలకు మెచ్చి అంజనలు వచ్చారు కాబట్టి మా అమ్మ కంటే ముఖ్యం, అంటే అమ్మనే అందరికంటే ముఖ్యం. కానీ స్వాములకు అక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమం ఉంది. స్వాములకు పాద పూజ కార్యక్రమం చేసుకొని మన కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకుందాం. సరేనా? మొదటి గురుస్వామి రండి సార్. మనం ఈరోజు లోకానికి రాలేకపోతుంది. అందువరకు మనం చేసే సేవలో అమ్మను నాన్నను ముందుంచి నడిపించుకోవాలి. మనం ఎంత కష్టపడ్డా మన అమ్మ నాన్నను దూరం పెట్టకూడదు. అర్థమైందా? ఈరోజు ఏ స్థాయిలో ఉన్నని మనము అమ్మ కష్టపెట్టిందని బాధపడద్దు, సంతోషపెట్టిందని కుంగిపోకుండా ఈరోజు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళి నిజామాబాద్ లో హనుమాన్ శోభయాత్రకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శోభయాత్ర ఏర్పాట్లను పరిశీలించడానికి పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య శాంతియుతంగా జరగాలంటూ ప్రజలకు కమిషనర్ సూచనలు చేశారు. 225 సీసీ కెమెరాలతో నిఘా కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సిపి పర్యవేక్షించారు. నిజామాబాద్ నగరంలో నేడు నిర్వహించిన హనుమాన్ శోభయాత్రను పురస్కరించుకుని పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. నీలకంఠేశ్వర ఆలయం నుండి ఆరా చౌరస్తా వరకు ఈ శోభయాత్ర కొనసాగిన సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, సాంకేతిక పర్యవేక్షణతో పాటు 225 సీసీ కెమెరాల సహాయంతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి శోభయాత్రను జాగ్రత్తగా నిఘా నిర్వహించారు. ఏ ప్రాంతంలోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని, ఎలాంటి రూమర్లను నమ్మవద్దని తెలిపారు. శోభయాత్ర సందర్భంగా ఎటువంటి శాంతి భంగం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటారని వెల్లడించారు. జయంతి 2025 ఇక్కడ మన నిజామాబాద్లో టోటల్ 84 ర్యాలీలు ఉన్నాయి. వాటి అన్నింటి గురించి బందోబస్తు చేసుకోవడం, అన్నదానాలు, మిగతా సంస్కృతి కార్యక్రమాలన్నింటికి మేము బందోబస్తు చేయడం జరిగింది.
మొత్తం జిల్లా నుంచి జిల్లా బయట నుంచి బెటాలియన్ కలిపి మొత్తం 1500 పైగా ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. అందరం అట్లనే అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. ప్రొసెషన్ జరిగేటప్పుడు ఈ ఎటువంటి రూమ్స్ కానీ ఇవన్నీ కానీ అటెంప్ట్ లేకుండా కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా మన నిజామాబాద్ ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అందరూ హనుమాన్ జయంతి ఉత్సవాలని ప్రశాంతంగా చట్టానికి పరిమితిలో ఉండి హ్యాపీగా జరుపుకోవాలని మనసారి కోరుకుంటూ అందరికీ మళ్ళీ ఒకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఆల్రెడీ చెప్పే కదండి, 1500 మందితో బందోబస్తు తీసుకున్నాము. మొత్తం మన నిజామాబాద్ పోలీసుతో పాటు బయట జిల్లాల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అట్లనే బెటాలియన్ కూడా తీసుకోవడం జరిగింది. అందరినీ డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైతే డిప్లాయ్మెంట్ చేశారో వాళ్ళకి బ్రీఫింగ్ చేయడం జరిగింది. వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు అందరూ. బైన్సాలో డబుల్ బెడ్రూమ్ పెండింగ్ పనుల కోసం నిధులు మంజూరు చేసిన పొంగులేటి శ్రీనివాస్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖపట్నంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పెండింగ్ పనుల కోసం నిధులు మంజూరు చేసిన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి లబ్ధిదారుల కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శనివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత డిసెంబర్లో 440 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను, మిగిలిన మంచినీరు, కరెంటు, సెప్టిక్ ట్యాంక్ వంటి పనుల కోసం సుమారు 3 కోట్ల నిధులు మంజూరయ్యాయని, టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. అయితే కరెంటు పనులకు సంబంధించి టెండర్లు ఇంకా పూర్తి కాలేదని ఇంజనీరింగ్ శాఖ అధికారులు పేర్కొన్నారని చెప్పారు. లబ్ధిదారుల కమిటీ సభ్యులు ఈ పనులను వెంటనే ప్రారంభించి ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి పేదవారికి ఇండ్లు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భవనాల కోసం పట్టణంలోని రెంటిండ్లలో ఉన్న పేద కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జె రాజు, సత్యనారాయణ, వకీల్, రామచందర్, నయీం, ఇర్ఫాన్, మహేష్లు పాల్గొన్నారు. ధన్యవాదాలు చెప్తున్నాం. వాటికి సంబంధించి పనులు నిన్నటి నుంచి కాంట్రాక్టర్ వచ్చి పనులు మొదలు పెట్టడం అనేది జరిగింది. డబుల్ బెడ్రూమ్ లబ్ధాలందరం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. దీంట్లో ప్రధానంగా కరెంటుకు సంబంధించి మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళను అడగడం జరిగింది, కలవడం జరిగింది. వారు దానికి సంబంధించి పనులు ఇంకా టెండర్ కాలేదు అని చెప్పేసి చెప్పారు. ఆ టెండర్కి సంబంధించి కూడా కరెంటుకు సంబంధించి వెంటనే టెండర్ పిలిచి అతి తొందరలో పనులు ముగించి మాకు లబ్ధిదారులకు అందరికీ వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గత టెండరు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇతర దానివల్ల చాలా లేట్ కావడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటి కరెంటుకు సంబంధించి ఈ పనులు కూడా వెంటనే చేయాలని చెప్పేసి మా లబ్ధిదారులందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. కాబట్టి వెంటనే పూర్తి చేయాలని, పూర్తి చేసి మాకు అప్పచెప్పాలని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్ద హనుమాన్లో హనుమాన్ జయంతి వేడుకలు, అన్నదాన కార్యక్రమాల్లో వేలాది మంది పాల్గొనడం విశేషం. బైన్సాలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోని విద్యార్థి శక్తి హనుమాన్ మందిరంలో హనుమాన్ జయంతి ఉత్సవం. ఓలా గ్రామంలో వాసరి శ్రీ సరస్వతి శిశు మందిరంలో హనుమాన్ జన్మోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V1 న్యూస్ తెలంగాణ. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.